నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సూది కోసం సోదికెళితే పాత వ్యవహారాలన్నీ బయటపడ్డాయంట. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఈ సామెతే గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందే నీకు అనంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే పీపీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1,00,00,000 సంతకాల సేకరణ చేపట్టారు. ఆ 1,00,00,000 సంతకాల సేకరణ చేపట్టి ఏం చేశారు, 1,00,00,000 ప్రతులను కూడా తీసుకువెళ్ళి గవర్నర్కి అందజేసి పీపీపీకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ కట్టించడం ఆపండి అని చెప్పేసి కంప్లైంట్ చేసి వచ్చారు. కంప్లైంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందు మాట్లాడుతూ పీపీపీకి ఎందుకు వారు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మొత్తం అంతా కూడా పీపీపీ మీద అబద్ధాలు వల్లివేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పీపీపీ మీద చెప్పినవన్నీ అబద్ధాలను నువ్వు ఎలా అంటావు అని మీకు డౌట్ రావచ్చు. నేను దీనికన్నా ముందు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పీపీపీ మీద వైసీపీ ఆడినవి జగన్మోహన్ రెడ్డి చెప్పినవి అన్ని అబద్ధాలా కాదా అని చెప్పేసి. ఇక కమింగ్ టు దిస్ వీడియో, ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అదేంటి అంటే, వాళ్ళలో అడిగిన ఒక ప్రశ్న చెప్తాను. అదేంటంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఋషికొండ మీద ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన భవనాలు కట్టించారట. మీరు గనక ఆ భవనాలకు వెచ్చించిన సొమ్ముని అరాకొర నిర్మాణంలో ఉన్న వాటికి మెడికల్ కాలేజీలకి ఆసుపత్రులకి కేటాయించుంటే అవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేవి. కనీసం 2 పూర్తిగా కంప్లీట్ అయ్యేవి, 5 కంప్లీట్ అయ్యాయి, ఇంకొక 2 కలుపుకుంటే మొత్తం 7 అందుబాటులోకి వచ్చాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి అని అడిగారు. ఓ నిజమే, నేను విలాసవంతమైన భవనాల్ని నిర్మించాను ఋషికొండ మీద, కానీ అవి 500 కోట్లతో కాదు 250 కోట్లతోటి. సో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో యోగాంధ్ర నిర్వహించారు కదా, 300 కోట్ల రూపాయలు పెట్టి నిర్వహించారు. నేను కట్టిన విశాఖపట్నంలో ఋషికొండ మీద భవనాలు కనిపిస్తున్నాయి, మరి ఆయన పెట్టిన ఖర్చేం కనిపించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు రివర్స్లో. సో నిన్నటి నుంచి కూడా వాట్సాప్ స్టేటస్ల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన విషయమే వినిపిస్తోంది. మొత్తం అంతా కూడా 300 కోట్లు ఖర్చు పెట్టారు, యోగాంధ్రకి 300 కోట్లు అని చెప్పేసి. నిజంగానే యోగాంధ్రకి కాసేపు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అసలు యోగాంధ్రకి ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర నిర్వహిస్తే ముఖ్య అతిథిగా వచ్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరి ఏపీలో కూటమిలో భాగంగా ఉన్నది ఎవరు? బీజేపీ. అంటే బీజేపీ ప్రధానమంత్రి మరి లింక్ అవుతుంది కదా. ఇప్పుడు వెళ్ళి 300 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టించారు మీరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలిగా. ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నిస్తారా? సో ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వలేదే అనుకోండి, అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుంటారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా చేశారు, చంద్రబాబుతో చేయగలిపి ఏపీలో 300 కోట్లు వృధా చేశారని చెప్పేసి కంప్లైంట్ చేస్తారా? సరే, ఇద్దరూ ఇవ్వలేదనుకుందాం, లెటర్ అయినా రాస్తారా కనీసం? మీకెంత ధైర్యం లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మీరు ఏపీలో యోగాంధ్ర నిర్వహించడానికి చంద్రబాబుతో చేతులు కలిపి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అని చెప్పేసి రాయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాయలేరు, రాయరు కూడా. ఎందుకంటే నేనైతే అందరికిలాగా జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడతారు అని చెప్పేసి నేను మాట్లాడను. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కేసులున్నా ఆయన ఎదుర్కొంటారనుకోండి, అది వేరే విషయం. ఆ సొంత విషయాల గురించి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం గురించే మాట్లాడాలి. ఎందుకని మాట్లాడరు, ఎందుకని క్వశ్చన్ చెయ్యరు అని గట్టిగా అంటున్నానంటే, యోగాంధ్రకి అయ్యింది 300 కోట్లు కాదు, కేవలం 60 కోట్లు మాత్రమే. ఆ 60 కోట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా 21 కోట్లు, అంటే 30 కోట్లు ఖర్చు చేసింది 21 కోట్లు. మిగతావి మెయింటెనెన్స్ ఖర్చుల కింద 9 కోట్లు 8 కోట్లు ఖర్చు అయింది. మిగతా 30 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి టీషర్ట్లకి, మ్యాట్లకి, ఇతర మెయింటెనెన్స్లకి, వాటన్నిటికీ కూడా సౌకర్యాల నిర్వహణకి, వాటన్నిటికీ కూడా ఖర్చు అయింది. అది కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి మొత్తం మీద చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో నిర్వహించిన యోగాంధ్రకి ఖర్చు అయింది కేవలం 60 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎంత? 300 కోట్లు. సో ఇప్పుడు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, ఋషికొండ విషయం ఏదైతే ఉందో అది బయటకు తీస్తున్నారు.
అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి రిషికొండ వ్యవహారాన్ని బయటకు తీసేలాగా తనకు తాను చేసుకున్నారు. ఎందుకంటే రిషికొండ మీద అంతకు ముందు ఉన్నవి ఏంటంటే హరిత రిసార్ట్స్ భవనాలు. వాటి వల్ల ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లలోనే ఆదాయం ఉంటూ ఉండేది. అయితే రిషికొండ మీద ఉన్న హరిత రిసార్ట్స్ భవనాలన్నింటినీ కూడా తొలగించి మరలా 20 ఎకరాల మేర భూమిని చదును చేసి, ఆ కొండ మీద భూమిని చదును చేసి ఈ భవనాలు, విలాసవంతమైన భవనాలన్నీ కూడా నిర్మించారు. వాటిని చదును చేయడానికి కానీ, ఆ భవనాలు నిర్మించడానికి కానీ మొత్తం ఖర్చు అయింది ప్రభుత్వానికి 450 కోట్ల రూపాయలు. పైగా ఈ సంవత్సరంన్నర 18 నెలలు ఏవైతే ఉందో ఈ టైంలో మెయింటెనెన్స్కి ఇంకొక 50 కోట్లు అయిపోయింది. మొత్తం మీద ఆ భవనాలకి 500 కోట్ల రూపాయలు అయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, 250 కోట్లు అయింది అంటారు. కానీ పచ్చి అబద్ధం. 250 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. మొత్తం మీద ఆ రిసార్ట్స్ ప్లేస్లో ఈ రిషికొండ భవనాల మీద ఇది నిర్మించడానికి అయింది 500 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే ఇది ఎందుకు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు ఒక అనుమానం రావచ్చు. ఎందుకు నిర్మించారంటే రిషికొండ మీద ఈ భవనాలు తూర్పు ముఖంగా కనిపిస్తుంది కదా, ఇదంతా సముద్రము. తూర్పు ముఖంగా ఇలా భవనాలు నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉంటే 30 ఏళ్ల పాటు నువ్వే ముఖ్యమంత్రి పో అన్నాడంట ఒక స్వామీజీ. సో ఆ స్వామీజీ ఎవరో ఏంటో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి ఆ స్వామీజీ చెప్పాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ విలాసవంతమైన భవనాల్ని నిర్మించుకుని అక్కడ నెక్స్ట్ టైం అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పేసి 2024కి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ కుదరలేదు. అక్కడికి ఆయన గృహప్రవేశము చేయలేదు. అసలు ఆయన ముఖ్యమంత్రి కూడా రెండోసారి అవ్వలేకపోయారు. మరి అంటే ఒకవేళ నిజంగా అక్కడ గృహప్రవేశం చేస్తుంటే మరి ఆయన దశ ఏమన్నా తిరిగేదేమో. దేవుడు ఆయన్ని అక్కడ గృహప్రవేశము చేయనివ్వలేదు, ఆయన దశ తిరగలేదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు అనవసరంగా పీపీపీ విధానం గురించి మాట్లాడి కోటి సంతకాల సేకరణ చేపట్టి పీపీపీ విధానం తప్పు, పీపీపీ విధానం అంతా మోసము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలిగేషన్స్ చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేసి ఆయనే ఈ రిసార్ట్స్ విషయంలో దొరికిపోయారు, అడ్డంగా బుక్ అయిపోయారని చెప్పాలి. దొరికిపోయారు అని చెప్పడం కన్నా అడ్డంగా బుక్ అయిపోయారు అని చెప్పడంలో ఎటువంటి డౌటు లేదు. సో మరి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా సెల్ఫ్ గోల్ వేసుకున్న విషయాన్ని మీరు ఎలా భావిస్తారు? అలాగే నేను అన్నాను కదా, సూది కోసం సోదికి వెళితే పాత వ్యవహారాలన్నీ బయటపడినాయని. ఆ మాటతో మీరు ఏకీభవిస్తారా? అలాగే మరీ ముఖ్యంగా మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా ఉందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ విధానం కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా? పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించడం వల్ల పేదలకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, మంచి జరగదని అనుకుంటున్నారా? ఒకవేళ జరగదని అనుకుంటున్నారంటే గనక ఢిల్లీలో ఎందుకు పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు? హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం. అలాగే బీహార్లోను, కర్ణాటకలోను, మధ్యప్రదేశ్లోను, ఇటువైపు చూస్తే గుజరాత్లోను. ఎందుకని ఈ రాష్ట్రాలన్నీ కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి? సో మీ అభిప్రాయాల్ని అన్నిటినీ కూడా దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.